ఏంటన్నా చరణ్ అసలు ఏమనుకుంటున్నావు అన్న నీ గురించి? అసలు ఆ బైసప్ ఏంటి, ఆ షోల్డర్ ఏంటి, ఆ కట్స్ ఏంటి, దీనమ్మ అసలు మామూలుగా లేదన్నమాట. ఇందాకే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారివి జిమ్ పిక్స్ అయితే 2 అయితే వచ్చాయి. నిజంగా ఆ పిక్స్ లో ఉన్నాడండి. ఒక్కొక్క బైసప్ చూస్తుంటే నాకైతే ఒక 100 వాల్స్ ట్రాన్స్ఫార్మర్ ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు ఏమన్నా బాడీయా, ఏమన్నా కట్సా, ఏమన్నా బైసప్పా, ఏమన్నా షోల్డరా, అసలు ఒక్కసారి ఆ షేప్ చూడండి, ఆ కట్స్ చూడండి. అసలు ఎలా అన్నా ఎలా అసలు ఆ బాడీ మాడ్యులేషన్ అసలు మామూలుగా ఉండదన్నమాట. అసలు రామ్ చరణ్ గారి బాడీ నాకు తెలిసి ఇండియాలో ఎవరికీ ఉండదు. ఎందుకంటే ధ్రువ సినిమాలో ఆయన బాడీ ఒక రకంగా ఉంటుంది, ఆ కట్స్ వేరే రకంగా ఉంటాయి. ఇంకా వినయ విద్యారామ సినిమాలో ఆ బాడీ బల్కీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కట్స్ వేరేలాగా ఉంటాయి. ఇంకా త్రిబుల్ ఆర్ సినిమాలో బాడీ ఒకలాగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు పెద్ద సినిమా కోసం ఆల్రెడీ ఈ సినిమా నుండి అంతకుముందు 2 జిమ్ పిక్స్ అయితే బయటకు వచ్చినాయి. దాంట్లో ఒక రకంగా ఉంది బాడీ. ఇంకా ఇందాక ఇప్పుడు రిలీజ్ అయిన పిక్స్ అయితే మెంటల్ వచ్చేస్తుంది, ఒక్కొక్కడికి మెంటల్ అనమాట. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా జిమ్కి వెళ్ళాల్సిందేరా అనే విధంగా అయితే బాడీ అయితే ఉంది. అసలు ఎలా అన్న అంత డెడికేషన్ ఎలాగా ఏంటి? ప్రతిసారి అంటే జిమ్ పిక్ పెట్టిన ప్రతిసారి కూడా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అసలు ఆ బాడీ సీక్రెట్ ఏంటో, మీ డైట్ ఏంటో, మీ డెడికేషన్ ఏంటో, వర్కౌట్ ఎన్ని గంటలు చేస్తారో ఒక వ్లాగ్ అయితే చేసి ఖచ్చితంగా పెట్టాలన్న నువ్వైతే రామ్ చరణ్ గారు. నిజంగా వాటే డెడికేషన్, వాటే మ్యాన్. అసలు ఆ లుక్స్ చూడండి. అంటే పెద్ద సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అయితే అలా ఏగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే సెకండ్ సింగిల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ ఫ్యాన్స్ అందరి నిరాశ కూడా ఈ 2 పిక్స్ చూడంగానే అలా ఎగిరిపోయిందనమాట. పండగ అయిపోతుంది, లాస్ట్ ఆఖరి రోజు అనమాట ఈరోజు. అప్పుడైతే వచ్చాయండి ఈ పిక్స్. పండగ మళ్ళీ మొదలైనట్టు అయితే ఉంటుంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి. నిజంగా ఏమన్నా పిక్సా. మళ్ళీ ఈ పిక్స్ రేపటి నుంచి చూడండి, ఇదే స్టిల్లో రేపటి నుంచి జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా పిక్స్ అయితే దిగి పోస్టులు అయితే పెడతారు, రీల్స్ అయితే పెడతారు అనమాట. ఆ విధంగా మనోడు జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేస్తారు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళని కూడా మళ్ళీ వెళ్ళేలా చేస్తాడు. వెళ్ళకూడదు అనుకున్న వాడిని కూడా ఈ పిక్స్ చూసాక అయితే జిమ్కి అయితే వెళ్ళాలనిపిస్తే నిజంగా ఏమన్నా డెడికేషనా, ఏమన్నా లుక్సా. అసలు ఇదే బాడీతో ఒక షర్ట్ లేకుండా మన సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్లో ఒక గన్ను పట్టుకుని ఒక గ్యాంగ్స్టర్ డ్రామా గనక పడితే అసలు ఒక్కసారి ఊహించుకోండి. గూస్ బంప్స్ అనేది దాన్ని నిర్వచించడానికి చాలా స్మాల్ వర్డ్ అనమాట. అరాచకం అంటే ఏంటో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చూపిస్తారు. నిజంగా ఏమన్నా ఉందా. పెద్ద సినిమా అప్డేట్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటే ఈ పిక్స్ అవుట్ ఆఫ్ ద పార్క్ అనమాట. ఎర్రకుంట అవతల పాడేశాడు. అప్డేట్ అయితే సాంగ్ అయితే జనవరి 26 రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళైతే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఇంక ఇది పక్కన పెడితే నిన్న రామ్ చరణ్ గారిది ఒక ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అయింది కదా. ఇంటర్వ్యూ కాదనమాట, అది ఒక టాక్ షో లాంటిది. కార్స్ విత్ స్టార్ అని ఒక షో అనమాట, బాలీవుడ్ వాళ్ళది. అది సీజన్ 2. దానికి గెస్ట్గా మన రామ్ చరణ్ గారిని అయితే పిలిచారు. నిజంగా అదైతే చాలా అంటే చాలా హిలేరియస్గా అయితే ఆ ఎపిసోడ్ అయితే ఉంటుంది. ఇంకా అది పక్కన పెడితే ఆ ఎపిసోడ్లో మన రామ్ చరణ్ గారి లుక్స్ అయితే మామూలుగా లేవన్నమాట. ఆ బియర్డ్ వేసుకుని, ఆ జాకెట్ వేసుకుని, అసలు అంటే అరాచకానికి నిర్వచనంగా అయితే ఉన్నాడు. లుక్స్ అయ్యో మారే కొద్దిగా బల్క్ అయ్యాడు, షార్ప్గా ఉన్నాయి అనమాట లుక్స్. ఏదో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కొద్దిగా మారినట్టు అనిపించింది, కానీ మరీ ఈ రేంజ్లో మారిందని నేనైతే అనుకోలేదు. అసలు రామ్ చరణ్ గారు ఏమన్నా ఉందా బాడీ ఇచ్చి పాడేశారు అంతే. ధ్రువ కాదు, రంగస్థలం గాను, వినయవిధరామ కాదు, ఈ సినిమా బాడీ పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు పెంచే బాడీ ఏదైతే ఉందో జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి ట్రెండ్ సెటర్ లాగా అయితే మిగలబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మరి ఇందాక వచ్చిన పిక్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.